సూపర్ స్టార్ కృష్ణ, జయప్రద ఈ జోడీ అందరికీ తెలిసిందే. 45 విజయవంతమైన చిత్రాల్లో వీళ్ళు నటించారు. తెలుగు ప్రేక్షకులకి చక్కటి జోడీ, కనువిందైనటువంటి జోడీ. ఆ రోజుల్లో 1970s, 1980s ప్రతి ఒక్కరు కూడా ఈ జంటని మా ఇంట్లో పిల్లలు ఇలా ఉంటే బాగుండాలి, మా జంట ఇలా ఉంటే బాగుండాలి, నా భర్త ఇలా ఉంటే బాగుండాలి, నా భార్య ఇలా ఉంటే బాగుండాలి అని అనుకున్న జంట. అలాంటి జంట అసలు ఎలా కలిసింది, ఇలా అనుబంధం ఎలా ఉండేది, ఇవన్నీ కూడా చాలా ఆసక్తికర విషయాలు. నాకు తెలిసినంత వరకు ఎక్కడా తెలియని విషయాలు మీకు తెలియజెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఆ విషయాలన్నీ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా జయప్రద అసలు పేరు లలితారాణి. రాజమండ్రి వెళ్ళిపోదాం. రాజమండ్రిలో చిన్నప్పటి నుంచి కూడా భరతనాట్యం, కూచిపూడి ఇవన్నీ కూడా తల్లిదండ్రులు నేర్పించారు. తండ్రి కృష్ణారావు, తల్లి నీలవేణి. తండ్రి బేసికల్గా ఈ సినిమా ఫైనాన్స్ కంపెనీలకి ఆయన ఫైనాన్స్ చేస్తుండేవాడు. అలాగే తల్లి నీలవేణి, ఆవిడ కూడా జయప్రదలాగా చాలా అందుగత్త. ఆవిడని కూడా హీరోయిన్గా చేద్దామని చెప్పి తండ్రికి కోరుకుండేది. అప్పట్లో లవకుశ 1963లో రిలీజ్ అయింది కదండి. అంజలీదేవి అప్పట్లో సీత కింద ఇంకా సెలెక్ట్ అవ్వలా. సీత కింద ఎవరైతే బాగుంటుంది అని నిర్మాతలు అన్వేషించడం మొదలుపెట్టారో ఆ ప్రొడ్యూసర్ శంకర్రావు. ఆ శంకర్రావుకి కొంత ప్రొడ్యూస్ చేసింది కూడా ఈ కృష్ణారావు అన్న ఆయన. వెళ్ళి చూపించారు, నీలవేణిని చూపించి సీత కింద అయితే బాగుంటుంది అంటే శంకర్రావు ముచ్చటపడ్డారు, బాగున్నారు ఈవిడ అని చెప్పేసి. కాకపోతే సుందరలాల్ నాథ ఆ సినిమాకి మెయిన్ ప్రొడ్యూసరు. ఆయనకి ఎందుకునో ఇష్టం కలగల. లేదు ఈవిడ ఫేమ్ లేదు కదా, పైగా ఏ సినిమాల్లో కూడా నటించలేదు, ఎవరైనా అనుభవం గల వాళ్ళు పెట్టుకుంటే మనకి వర్కౌట్ అవుతుంది, ఎన్టీ రామారావు కదా, కాబట్టి ఈవిడ వద్దు అని చెప్పేసి ఆయన రిజెక్ట్ చేశారు. ఆయన మెయిన్ డబ్బు పెట్టుబడి పెట్టేది ఆయనే. ఆయన కాదని చెప్పేసి వేరే వాళ్ళని పెడితే అది ఇబ్బంది వస్తుందని చెప్పేసి శంకర్రావు కూడా వెనక్కి తగ్గారు. ఆ విధంగా ఆ సినిమాలో నటించే అవకాశం నీలవేణి అంటే జయప్రద వాళ్ళ అమ్మకి తప్పిపోయింది. తర్వాత 1963లో ఈ సినిమా రిలీజ్ అయింది, అద్భుత విజయం సాధించింది. మీకు తెలిసే ఉంటుంది, ఆ రోజుల్లో రిపీటెడ్ గా సినిమాలు రిలీజ్ అవుతూ ఉండేవి. 65లో, 66లో ఇలాగా అనేక సార్లు రిలీజ్ అవుతూ ఉండేది. అలా రిపీటెడ్ గా వచ్చినటువంటి ఈ సినిమాను చూసి జయప్రద ఇంట్లో వింటూ ఉండేవారు కదా, వాళ్ళ అమ్మగారికి ఇలాగా అవకాశం వచ్చి పోయింది అని చెప్పేసి ఆవిడకి పట్టుదల ఎక్కువ. మా అమ్మకి సీత కింద అవకాశం పోయింది అని చెప్పేసి ఆ పట్టుదలతో ఆ సినిమా చూశారు. చూసి ఎన్టీ రామారావు చూసి రాముల కింద ముచ్చటపడి చిన్నప్పటి నుంచి ఆవిడకి గారాపం ఎక్కువ. ఎవరైనా సరే ఏదైనా కావాలి అనే మక్కువ కనుక అటెం చేస్తే అది తీర్చాల్సిందే. నాకు ఎన్టీ రామారావు చూడాలండి అని చెప్పి గట్టిగా పట్టుపడటంతో తండ్రి కృష్ణారావు, నీలవేణి ఇద్దరు కలిసి అప్పట్లో మరి చెన్నై, మద్రాసు తీసుకెళ్ళి అక్కడ షూటింగ్ లో అక్కడ ఎన్టీ రామారావుకి చూపించడం జరిగింది. ఎన్టీ రామారావు కూడా జయప్రదను చూసి అప్పట్లో ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరినీ పలకరించి ఈ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ విధంగా అడవి రాముడు ఈ సినిమాలకు ముందుగానే ఎన్టీ రామారావుని ఆవిడ చూశారన్నమాట. అయితే తర్వాత 1997లో లవకుశ అని వి మధుసూదన్ రావు డైరెక్షన్ లో దిలీప్ అని ఒక ఆయన ప్రొడ్యూస్ చేశారు. అందులో సీత కింద జయప్రద నటించారు, అలాగే జితేంద్ర అందులో రాముడి కింద నటించారు, అరుణ్ గోవిల్ లక్ష్మణ్ కింద నటించారు. బహుశా ఇది ఎంతమందికి గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ తల్లి నటించినటువంటి ఆ లవకుశ సినిమాలో మళ్ళీ లవకుశ అనే దాంట్లో జయప్రద నటించడం జరిగింది. అయితే ఇక్కడ కృష్ణకి మరి జయప్రదకి ఏంటి అనుబంధం కదా మనం అనుకుంటోంది. ఈవిడకి సినిమాలు చూడటం బాగా ఇంట్రెస్ట్. శ్యామల థియేటర్ అని చెప్పేసి రాజమండ్రిలో చాలా ఓల్డెస్ట్ థియేటర్. అప్పట్లో 1971లో మోసగాడి సినిమా రిలీజ్ అయింది. జనగా చిన్నపిల్లలు కానీ, యూత్ కానీ, లేకపోతే ఇంకెవరైనా సరే కృష్ణ సినిమాలు అయినప్పటికీ స్టంట్ సినిమాలు, కౌబాయ్ సినిమాలు, జేమ్స్ బాండ్ సినిమాలు, క్రైమ్ సినిమాలు ఇవన్నీ కూడా బాగా లైక్ చేసేవాళ్ళు. సో ఇలా లైక్ చేసినటువంటి సందర్భంలో చాలా మంది యూత్ ఆయనకి ఫాలోవర్స్ కింద ఉండేవాళ్ళు. వాళ్ళు
మగవాళ్ళు అవ్వచ్చు, ఆడపిల్లలు అవ్వచ్చు, చిన్నపిల్లలు అవ్వచ్చు, ముఖ్యంగా చిన్నపిల్లలు కూడాను. అందులో జయప్రద కూడా వన్ ఆఫ్ ద ఫాలోవర్. ఆవిడ ఈ మోసగాళ్ళకి మోసగాళ్ళ సినిమా అంటే మీరు ఎప్పుడు ఒక గుర్తు పెట్టుకోండి, రిపీటెడ్ గా సినిమాలు రిలీజ్ అవుతూ ఉండేవి అప్పట్లో. 1971లో రిలీజ్ అయినా 1972లో రిలీజ్ అయ్యేవి. ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు సినిమా వచ్చింది. ఇలాగా సినిమాలు వస్తున్నటువంటి తరుణంలో కృష్ణ నటన చూసి ఆవిడ బాగా ఆకర్షితులయ్యారు. అయ్యి కృష్ణను కూడా చూడాలి అని చెప్పేసి ఒక కోరిక ఉండేది. అయితే అప్పట్లోనే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రాజమండ్రికి రావటం, రాజమండ్రికి వచ్చి పాటలు పాడటం ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు రాజమండ్రిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో పాటు చిన్న చిన్న పాటలు కూడా పాడేది జయప్రద. జయప్రదకి మంచి ఆర్టిస్ట్, ఆవిడ మంచి పాటలు కూడా పాడతారు. సీతారాములు అనేటువంటి సినిమాలో కూడా ఆవిడ పాట పాడటం మీకు అందరికీ తెలిసిందే. అలాగే రంగూన్ రోడ్డి సినిమాలో కూడా ఒక మంచి పాట పాడారు ఆవిడ మంచి సింగర్. ఆ విధంగా బాలసుబ్రహ్మణ్యంతో కూడా ఒక మంచి స్నేహబంధం అనేది వాళ్ళ కుటుంబానికి ఏర్పడింది. సో ఇటువంటి తరుణంలో ఆవిడకి చిన్నప్పటి నుంచి కూడా ఒక కోరిక, ఎప్పటికైనా సరే తన సినిమా రంగంలో కనుక అడుగు పెడితే ఖచ్చితంగా ఏదో రకంగా కృష్ణతో కూడా కలిసి నటించాలి అని చెప్పేసి ఒక కోరిక ఉండేది. ఆ కోరిక నాకు తెలిసినంత వరకు ఆవిడ మనసులో అంతర్లీనంగా చాలా బలంగా ఉండేది. అయితే జయప్రద గురించి కృష్ణకి తెలియదు, ఎప్పుడు చూడలేదు. అలాగే ఆయనకి ఈ బిజీలో ఉండేవారు, కొత్త నటీనటులు ఎవరు వస్తున్నారో ఏంటో కూడా తెలియదు. ఇలాంటి తరుణంలో ఒకే రక్తం అని చెప్పేసి ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది. అందులో జయప్రదని బుక్ చేశారు. జయప్రద అప్పటికి ఇంకా చాలా చిన్నపిల్ల, సన్నగా పిల్లగా ఉంది. కృష్ణరాజు చాలా బలిష్టం, 6 అడుగులు ఉంటాడు. ఈ అమ్మాయిని చూశాడు. చూసి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ తో చెప్పాడు, ఏంటి అమ్మాయి మనకి ఫిట్ అవుతుందో లేదో డౌట్ గా ఉంది, అయినా సరే నా ఫ్రెండ్ కృష్ణ ఉన్నాడు, కృష్ణకి నేను ఒకసారి చూపిస్తాను, కృష్ణ జడ్జిమెంట్ కరెక్ట్, సినిమాలైనా సరే బాగుంది అంటే బాగుందని చెప్తాడు, బాగాలేదంటే బాగాలేదని చెప్తాడు. అతను కనుక ఓకే అంటే ఓకే, లేదు అంటే మరి లేదు అని చెప్పంటే సరేనండి అన్నారు. అప్పటికి కృష్ణకి కబురు పంపించారు. కబురు పంపించి ఇక్కడ ఒక అమ్మాయి వచ్చింది, అమ్మాయి మరి నాకు హీరోయిన్ గా ఫిట్ అవుతుందో లేదో డౌట్ గా ఉందో ఒకసారి చూసి చెప్పు అప్పటికి రాజరాజేశ్వరి విలాస కాఫీ క్లబ్ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వచ్చింది. ఆ సినిమా తీయాలి, కాకపోతే హీరోయిన్ సరిగా ఎవరు దొరక్క వెతుకులాట ప్రారంభించారు చక్రపాణి. సో ఆ సందర్భంలో కృష్ణ వచ్చి ఈ షూటింగ్ స్పాట్ లో చూశారు జయప్రదని. చూసి లలితారానండి చూసి చాలా ఆశ్చర్యం పొందారు, చాలా బాగుంది అమ్మాయి, నువ్వేం ఆలోచించక్కర్లేదు, ఈ అమ్మాయి నీకు ఫిట్ అవుతుంది, ఈ సినిమాకి మంచి ప్లస్ పాయింట్ అవుతుంది అని చెప్పేసి నచ్చజెప్పి ఆ సినిమాలో ఆవిడ నటింపజేసేలా చేశారు. చేసి ఆ తర్వాత వెళ్ళి చక్రపాణితో కూడా చెప్పారు, మీరు ఎవరిని చూడక్కర్లేదండి, రాజమండ్రి నుంచి ఒక అమ్మాయి వచ్చింది, అమ్మాయి పేరు లలితారా అని, అమ్మాయిని మీరు పెట్టుకోండి, మీకు ఖచ్చితంగా తెలుగింటి ఆడపడుచు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అని ఆవిడ బాగుంటుంది ఈ క్యారెక్టర్ కానీ రికమెండ్ చేయడంతో చక్రపాణి కూడా కృష్ణ మాట కాదనలేక ఆవిడకి మేకప్ టెస్ట్ అది చేశారు. చేసి ఫిట్ అవ్వడంతో ఆ సినిమాకి తీసుకోవడం జరిగింది. రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ ఆర్థికంగా విజయవంతం కాకపోయినా కూడా ఆకాశ పందిరిలో నీకు నాకు పెళ్ళంట అన్న పాటతో ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అద్భుతమైన విజయం సాధించినట్టే అయింది నైతికంగా. అలాగే చాలా మంది ఈ సినిమా క్లాసికల్ సినిమాగా చెప్తారు, మంచి సినిమాగా కూడా చెప్తారు. ఇప్పటికీ కూడా ఆ సినిమా ఎవర్ గ్రీన్ సినిమా. ఆ విధంగా వాళ్ళిద్దరి కాంబినేషన్ లో ప్రారంభమైనటువంటి ఆ సినిమా తర్వాత ఎన్నో విజయాలకి నాంది పలికింది. ఆ నాంది ఎలా పలికింది, ఎలాంటి మలుపులు తిప్పింది, వచ్చే ఎపిసోడ్స్ లో మీకు కూలంకషంగా నేను వివరిస్తాను. అంతవరకు వేచి ఉంటారని చెప్పి నేను భావిస్తూ, మీకు కనుక కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయభిలాషి అలాగే సత్యాపరద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.